వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి ఒక రైతు పొలంలో ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. మన దేశంలో రైతు లేనిదే ప్రజలకు ఫుడ్ అనేది ఉండదు. సో రైతు అనేవాడు పంట పండించకపోతే ప్రజలకి ఫుడ్ దొరకదు. సో జనరల్గా అందరు చెప్పే మాట ఏంటంటే రైతే రాజు అంటారు. కానీ సత్యం ఏమిటంటే రైతు రాజే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులు చాలా పేదరికంలోకి, ఎకనామికల్గా చాలా వీక్గా అయిపోతున్నారు. ఎందుకు అనంటే మన దేశంలో వ్యవసాయం యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది అంటే మిషనరీ వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంది. రైతు కష్టపడుతున్నాడు, తన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది రావటం లేదు. సో మన దేశంలో రైతుల యొక్క పరిస్థితి నిజంగా చెప్పాలంటే కొంచెం కష్టమే. ఎందుకు అనంటే రైతు తను వేసే పంట, ఏ పంట వేస్తున్నాడు, అది ఏ సమయంలో వేస్తున్నాడు, ఏ టైంలో ఏ పంట వేస్తే దిగుబడి అనేది బాగా వస్తుంది, దానికి తగిన మెలకువలు ఏ విధంగా పాటించాలనే దాన్ని ఒక 50% రైతులకు అవగాహన ఉంటుంది మన ఇండియాలో. 50% మేబీ తక్కువగా అవగాహన ఉంటుందని అనుకుంటా. ఎందుకు అనంటే రైతులు పండించే పంటకి సరి అయిన రేటు నిర్ణయించే హక్కు వాళ్ళకి ఇప్పటికి కూడా లేదు మన దేశంలో. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా తను తయారు చేసిన వస్తువులకు ఇంత ధర అని ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ రైతు పండించిన పంటకు రైతు నిర్ణయించుకునే పరిస్థితి మన దేశంలో ఇంకా ఇప్పటికీ లేదని చెప్పాలి. ఇది తను కష్టపడిన పంట తను నిర్ణయించుకోవాలి ధర. ఎవరైతే వస్తువు తయారు చేస్తారో ఆ వస్తువుకు దాని యొక్క వాల్యుయేషన్ ప్రకారంగా దాని విలువ ధర కట్టే హక్కు అనేది జనరల్గా ఎవరైతే దాన్ని తయారు చేస్తారో అతనికే ఉంటుంది. ఇక్కడ రైతుల విషయానికి వచ్చేసరికి ఇది మేబీ ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే మన దేశంలో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. సో ఎంతోమంది రైతులు పేదరికంలోకి నెట్టేయబడుతున్నారు, అప్పులు. సో పిల్లలని కూడా సరిగ్గా చదువు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేని పరిస్థితిలో కొంతమంది రైతులు ఉన్నారు. ఎందుకు అనంటే తను పండించే పంటకు దిగుబడి తక్కువ, రేటు తక్కువ, ధర నిర్ణయించే హక్కు లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతు కొట్టిమిట్టాడుతున్నాడు. ఎప్పుడైతే మన దేశంలో మిషనరీతో కూడిన వ్యవసాయం అనేది చేసినప్పుడే మన రైతు బాగుపడతాడని మనం అనుకోవాలి. సో శ్రమతో కూడిన వ్యవసాయం అనేది మన దేశంలో ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. మిషనరీతో కూడిన వ్యవసాయం జరగదు. అధునాతనమైన వ్యవసాయం ఎప్పుడైతే ఎక్కువగా అధునాతనమైన శాస్త్రవేత్తల తయారు చేయబడిన మిషనరీతో ఈ అగ్రికల్చర్ వ్యవస్థ అనేది ఎప్పుడైతే మార్పు చెందుతుందో అప్పుడు రైతు యొక్క జీవితం బాగుపడుతుంది.
లేకపోతే చాలా కష్టం. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా, ఎన్ని మెలకువలు చేయమని చెప్పినా, ఎంత రైతులకు రుణమాఫీ చేసినా, ఎంత గిట్టుబాటు ధర ప్రకటించినా రైతు జీవితం అనేది బాగుపడట్లేదు. సో రైతు ఇప్పటికీ పేదరికంలోకే కొంతమంది కొట్టి మిట్టాడుతున్నారు. తన జీవితాన్ని ఒక మంచి క్వాలిటీ లైఫ్ జీవించలేకపోతున్నాడు. జనరల్గా రైతుల గురించి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పారు, కానీ రైతు రాజు అని అంటారు. రైతే దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే ప్రజలకు తిండి ఉండదు. రైతు లేకపోతే మన జీవన విధానంలో మనం తీసుకునే ఆహారంలో ఏ వస్తువు ఉత్పత్తి కాదు. అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఒక రైతు. ఈ నేల తల్లి నుంచి తను విత్తనాన్ని పెట్టి మనకు కావలసిన ఫుడ్ను ఈ నేల నుంచే తీస్తాడు రైతు. అలాంటి రైతులు పేదరికంలో ఎందుకు ఉంటున్నారు? మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? సో రైతు ఎన్నో రకాల పంటలు వేస్తాడు. మంచి దిగుబడి తీయాలనుకుంటాడు, కానీ నేల ప్రాబ్లము, ఎరువుల ప్రాబ్లము, విత్తనాల ప్రాబ్లము, మరెన్నో కారణాల చేత దిగుబడి అనేది తను అనుకున్న స్థాయిలో రైతులకు దిగుబడి రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక ఎకరాకు 10-15 వేలు ఖర్చు పెట్టాడు అనుకుందాం. తనకు వచ్చిన దిగుబడి ఒక 50,000 అనుకుంటాం. అదొక 6 నెలల పంట, లేదా 3 నెలలు అనుకుందాం, 4 నెలలు అనుకుందాం. సో 50,000 వచ్చిన ఇన్కంలో, ఎకరాకు 50,000 వచ్చిన ఇన్కమ్ నుంచి 15 తీసేస్తే 35,000. 35,000 అంటే మంత్లీకి ఫ్యామిలీ మెంబర్స్, భార్యాభర్తలు, రైతు, వారు 2 మెంబర్స్ ఉంటారు. అలా కాలిక్యులేట్ చేస్తే ఇద్దరికి ఎంత అమౌంట్ వస్తుంది? చాలా తక్కువ, 10,000 కన్నా తక్కువనే వస్తుంది వాళ్ళిద్దరికి 3 నెలలకు కౌంట్ చేస్తే. బిలో 10,000 శాలరీ వస్తుంది. బిలో 10,000 అదే వర్క్ బయట చేసుకుంటే 15,000 పైన 20,000 వరకు బయట శాలరీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి రైతు తన పంటను పండించడానికి నిత్యము అనునిత్యం పోరాడుతూనే ఉన్నాడు. మన భారతదేశం చాలా గొప్పది. వ్యవసాయక దేశం అంటారు మన భారతదేశాన్ని. ఎంతో నాణ్యమైన ఫుడ్ను మన దేశానికి మన రైతులు మనకు అందిస్తున్నారు. సో అలాంటి రైతుకు మనం చేతులెత్తి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మొక్కిన రైతు యొక్క రుణం తీర్చుకోలేము. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎలా ఉంది అని అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అందరూ చదవాలి, అందరూ ఉద్యోగాలు చేయాలి, బాగానే ఉంది. కానీ మరి పంట ఎవరు పండించాలి, వ్యవసాయం ఎవరు చేయాలి, నాణ్యమైన వ్యవసాయం ఎవరు చేయాలి అనే దాని గురించి ఎవరూ ఆలోచించట్లేదు. నా కొడుకు ఉద్యోగం చేయాలి,
నా కొడుకు మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, లక్షల్లో సంపాదించాలి అంటారే తప్ప మరి నా కొడుకు మంచి రైతు కావాలి, మంచి పంట పండించాలని ఎవ్వరూ అనుకోరు. ఇప్పుడున్న పరిస్థితిలో మన దేశంలో ఉన్న పరిస్థితి అలాంటిది. ఎందుకనంటే మన దేశంలో వ్యవసాయం అనేది రాను రాను తగ్గిపోతుంది. చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్లే యూత్ ఉద్యోగాల వైపు, సాఫ్ట్వేర్ వైపు, అన్ని రంగాల వైపు వెళ్తున్నారు. కానీ వ్యవసాయ రంగానికి మాత్రం ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఎందుకు అనంటే వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్న పని, శ్రమ ఉంటుంది, చెమట ఓడ్చాలి, కష్టపడాలి, రాత్రుల్లో కూడా కష్టపడాల్సి వస్తుంది కొన్ని సందర్భాలలో. సో మన దేశంలో ఇప్పుడున్న యూత్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉన్నారు అనంటే సాఫ్ట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, రిస్క్ ఉండద్దు, అలాంటి జాబ్ కావాలి నాకు అని చాలామంది ఇలాంటి ఆశలతోనే జీవిస్తున్నారు యూత్. మరి మనం తినే తిండి మనకెట్లొస్తుంది? రోజు మనం 2 లేదా 3 పూటలు తింటాం. దానికి సంబంధించిన ఫుడ్డు 3 రకాలు చేసుకుంటాం వంటలు. 3 రకాల వెజిటేబుల్స్ కావాలి మనకు. మరి ఇవంతా కూడా దిగుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు పండిస్తారు? సో పారిశ్రామిక వైపు వెళితే బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది దేశం, కరెక్టే. కానీ మరి మనకు కావాల్సిన ఫుడ్ ఎవరు పెడతారు? మనకు కావాల్సిన ఈ యొక్క ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇప్పుడున్న యూత్ అనేది ఈ విధంగా ఆలోచించట్లేదు. పూర్వం మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉండేది అని అంటే, మనిషి తనకు కావలసిన వస్తువులు తానే తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తనకి బియ్యం అవసరం ఉంటే ఆ బియ్యాన్ని తను పండించుకోవాలి. ఆ పండించుకున్న పొలంలో పండించిన బియ్యము తను తినగా మిగిలినవి వేరే వాళ్లకు బదిలిచ్చి, దానికి బదులుగా దానికి అవసరం ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను బియ్యము వేరే అతనికి ఇస్తే అతని దగ్గర జొన్నలు ఇతనికి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుంచెడు బియ్యం అతనికి ఇస్తే అతను ఏం చేస్తాడంటే అతను తన దగ్గర ఉన్న ఒక జొన్నలు కుంచెడు ఇతనికి ఇస్తాడు. అంటే వస్తువు మార్పిడి పద్ధతిలో జీవన విధానం అనేది ఉండేది. సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, కరెన్సీలోకి, డబ్బు రూపంలోకి వచ్చినాం కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవస్థ అనేది కొంచెం మార్పు చెందింది. వస్తు మార్పు పద్ధతిలో జీవన విధానం అనేది ఉన్నప్పుడు మనుషులు తనకు కావలసిన ఫుడ్డుని, ఏ వ్యక్తికి కావాల్సిన ఫుడ్డు ఆ వ్యక్తి తయారు చేసుకునేవాడు. ఏ వ్యక్తికి కావాల్సిన వస్తువులు తానే తయారు చేసుకునేవాడు. సో ఇప్పుడు ఆ పూర్వ పద్ధతి లేదు కాబట్టి మనకు అన్ని రకాలైన వస్తువులు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. సో డబ్బు ఇస్తున్నాము,
మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటున్నాం. సో ఇలాంటి జీవనం అనేది మనకు అలవాటైపోయింది. సో అగ్రికల్చర్ వ్యవస్థ అనేది ఎందుకు ఒక మంచి క్వాలిటీ అగ్రికల్చర్ మనం అందించలేకపోతున్నాము అనంటే, ఫస్ట్ వ్యవసాయం పైన ప్రజల్లో క్రేజ్ అనేది తగ్గుతుంది. మరి ఎందుకు తగ్గుతుంది అనంటే, వ్యవసాయం అనేది రిస్కు, కష్టముతో కూడుకున్న పని. కాబట్టి దానిపైన క్రేజీ తగ్గుతుంది. ప్రజల్లో ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది క్రమేణా. సో జనరల్గా పారిశ్రామిక విధానంలో ఎలా ఉంటుంది అనంటే, లక్షల్లో పెట్టుబడి పెడతాడు, కోట్లల్లో లాభాలు పొందుతారు. మరి అగ్రికల్చర్ వ్యవస్థలో అలాగా ఉండదు. ఈ అగ్రికల్చర్ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది అనంటే, తను వేసిన పంట, ఆ పంటకి ఏ పంట అయితే రైతు పెడతాడో పొలంలో, అది నేల తల్లి పైన ఆధారపడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వర్షం పైన ఆధారపడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క వాతావరణం అనుకూలించాలి. సో ఈ పంచభూతాల సాక్షిగా ఈ వ్యవసాయం అనేది వాటి కంట్రోల్లో లాక్ చేయబడి ఉంటుంది. సో ఏ పంటకైనా వాతావరణం అనేది సహకరించాలి. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎలా ఉంటుంది అనంటే, రైతు జీవితం పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందినట్టు, రైతు ఒక జీవితం పారిశ్రామికంగా ఏ విధంగా మనిషి డెవలప్మెంట్ అవుతాడో పారిశ్రామిక రంగంలో, ఈ వ్యవసాయక రంగంలో అంత డెవలప్మెంటు, అంత స్పీడ్ డెవలప్మెంట్ అనేది ఉండకపోవచ్చు. కానీ రైతుకున్న విలువ ప్రపంచంలో మరెవరికి ఉండదు. ఎందుకు అనంటే, ఈ యొక్క భూమి మీద ఉన్న మనుషులందరికీ రైతే తిండి పెడతాడు. రైతు లేకపోతే ప్రజలెవ్వరికీ ఫుడ్ అనేది ఉండదు. సో వ్యవసాయ రంగానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపాలి యూత్ అనంటే, వ్యవసాయం చేస్తే లాభాలు తక్కువనే ఉంటాయి, కానీ విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఎందుకు అనంటే, ఈ సమాజానికి ఫుడ్ పెట్టే వ్యక్తి అతనే కాబట్టి. సో మంచి నాణ్యమైన మిషనరీతో టెక్నికల్గా వ్యవసాయం చేసినప్పుడు మంచి ఉత్పత్తి, దిగుబడి అనేది రావటం జరుగుతుంది. మంచిగానే ఉంటుంది వ్యవసాయం. కొన్ని దేశాలు ఏవైతే ఫార్వర్డ్ కంట్రీస్ ఉన్నాయో, ఆ దేశాలలో ఎక్కువగా ఎలా జరుగుతుంది వ్యవసాయం అనంటే, చాలా పెద్ద పెద్ద మిషనరీతోని, అధునాతనమైన టెక్నాలజీతో అగ్రికల్చర్ అనేది చేయడం జరుగుతుంది. అందుకే అక్కడ రైతు తన జీవితాన్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మ్యాక్సిమం నేను అనుకుంటాను ఉంటారేమోనని. ఎందుకు అనంటే, అక్కడ శ్రమతో కూడిన వ్యవసాయం అనేది తక్కువగా చేస్తారు.
కాబట్టి